నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా బుల్. అంతా నిశ్శబ్దం అలుముకుంది. ప్రచార రథాలు చిన్నబోయాయి, మైక్ సెట్లు మూగబోయాయి, నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడు అంతా ప్రశాంతం. పార్టీల వాగ్దానాలకు, లీడర్ల హోరాహోరీ ప్రచారానికి, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. గత 2 నెలల నుంచి ఏపీ, తెలంగాణలో దద్దరిల్లిన ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు 4వ దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ఎలక్షన్ క్యాంపెయిన్ కు సైలెన్స్ ప్లీజ్ బోర్డు పడింది. ఈ నెల 13న 4th ఫేజ్ పోలింగ్ జరగనుండగా ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం 11వ తేదీ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారంతో ఏపీ హోరెత్తింది. నిప్పులు కక్కే ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల కురుక్షేత్రంలో పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఒకవైపు ఎండ సెగ, మరోవైపు ప్రచార వేడితో ఓటర్లు బిక్కిరయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 2 నెలలుగా ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లింది. పట్నం నుంచి పల్లె దాకా గల్లీ గల్లీ ప్రచారంతో మారుమోగింది. ఎక్కడ చూసినా మీ ఓటు మాకే అనే మైకుల సౌండ్సే. ప్రధాన రోడ్లు, చౌరస్తాల్లో పార్టీల జెండాలు, అభ్యర్థుల బ్యానర్లే. పొద్దున్న లేవగానే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే లీడర్లు ఇక కానరారు. రాష్ట్ర వాగ్దానాలతో పాటు లోక్సభలోనూ మెజార్టీ సీట్ల కోసం ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్టుగా ప్రచార సమరంలో తలపడ్డాయి. పార్టీ అభ్యర్థుల తరపున అధినేతల సుడిగాలి పర్యటనలు, బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, మేనిఫెస్టోల హామీలతో ఏపీ యుద్ధ భూమిని తలపించింది. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, వ్యక్తిగత దూషణలతో కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని తలపించింది. లాస్ట్ నిమిషం వరకు శక్తి వంచన లేకుండా పోల్ గ్రౌండ్ లో క్యాంపెయిన్ నిర్వహించారు నేతలు. మొత్తానికి 2 నెలల నుంచి పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ఇక ప్రచారం తర్వాత జరిగిల్సిన తతంగంపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. శక్తి వంచన లేకుండా చేసిన వాగ్దానాలు ఎలాంటి ఫలితాలిస్తాయి, వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు అనే అంశాలను నేతలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రచారం అనంతరం చేసే కార్యక్రమాల మీద దృష్టి సారించారు. ఇప్పుడున్న తక్కువ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఎవరికి వారే ప్లాన్ చేసుకుంటుంటే అటు ఎన్నికల అధికారులు కూడా ప్రశాంతంగా ఈ మహాక్రతువు నిర్వహించే పనిలో పడ్డారు. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణతో 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది ఈసీ. ఎన్నికల కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రంలో 1,500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉండేలా ఈసీ చర్యలు చేపట్టగా 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్కాస్టింగ్ చేయనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతోనూ టైట్ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలను ప్రశాంత వాతావరణం చెడకుండా, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా, ఏర్పాట్లలో లోపాలు తలెత్తకుండా 360 డిగ్రీస్లో ఆలోచించి ప్రిపరేషన్స్ చేస్తోంది. ఎండలను దృష్టిలో ఉంచుకొని మంచినీళ్లు అందించడం నుంచి ఆకతాయిలు హద్దు మీరకుండా పోలింగ్ బూత్ పరిసరాల్లో కంకర రాళ్లు, ఇటుక ముక్కలు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం బూత్ లెవెల్ అధికారులకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు, ఒంగోలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ఆయా అంశాలపై దృష్టి సారించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా లోక్సభ ఎన్నికల ప్రచారం జరిగింది.
మెజార్టీ సీట్లు సాధించాలి అనే లక్ష్యంతో పార్టీల అధినేతలు అభ్యర్థులు పోల్ గ్రౌండ్ లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి అగ్రనేతల రాకతో జోరుగా ప్రచారం సాగింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 35,655 పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు. వీటిలో 4,400 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను ఓల్డ్ సిటీలో ఆకతాయిలు ఎక్కువగా చెలరేగుతారని భావించే ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లలో మునిగిపోయారు. పోలింగ్ కి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా విలువగల డబ్బు, మద్యం, వస్తువులను సీజ్ చేసింది. ఎన్నికల నిఘా, భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో నిఘా పెట్టింది కమిషన్. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కంటే ఏపీ ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పోలింగ్ కు 48 గంటల ముందే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, ఇతర గిఫ్ట్ల వంటి వస్తువుల పంపిణీపై గట్టి నిఘా ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి అన్ని స్థాయిల్లో అధికారులు, పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలి అన్నారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని మెసేజ్లు, సోషల్ మీడియా ద్వారా చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచాలని ఆదేశించారు. అటు పార్టీల ప్రచారం ముగిసింది, ఇటు ఈసీ ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలి అన్నారు. ఎన్నికల పోలింగ్ కు మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలింగ్ జరిగే రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. Election campaigning through public meetings has to come to a halt. So that is the most important. So deento saha whatever other arrangements are to be done. Ante first thing is 144 CRPC lagu chestaru. DOs, CPs వాళ్ళ ఏరియాలో దీని ప్రకారం not more than 4 people can assemble. Of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. So this is the most important part. Rondodi, there will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Election related bulk SMS. Shops, certain companies, IT కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు. ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేరు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆల్ ఎలక్షన్. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం ముగిసిపోయింది అన్నారు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికేతర రాజకీయ నేతలు అంతా ఆయా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయొద్దని హెచ్చరించారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 13న 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో
if they have prior information, they in their constituency, their other constituency headquarters also, they can stay, but their movement will restricted to వాళ్ళ party office నుంచి ఇంటి వరకు movement restricted. So apart from that, nobody should stay in that. But కొన్ని చోట్ల, for example, కొన్ని temple towns ఉన్నాయి, కొన్ని tourist places ఉన్నాయి. So akkada we have advised. Now, as I said, this campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. And the only concession of political advertisement is with print media. And the print media dwara political advertisement రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. But then again, pre-certification ఉండాలి. And you are from, some of you are from print media also. So if your publishing house wants to print an advertisement, they can do it. ముందు పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల్లో భద్రతా విధుల నిమిత్తం 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రతా విధుల్లో ఉంటారని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖీల్లో 184 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా 34,526 మందిని బైండ్ ఓవర్ చేశామని అన్నారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కు చేరేంత వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ప్రజలు సొంతూరు బాట పట్టారు. ఉదయం నుంచి ఏపీ వాసులు సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో నగర శివార్లలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ అవుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి జనం క్యూ కట్టారు. ఈ రోజు నుంచి వరుస సెలవులతో ఇంటికి వెళ్లేందుకు పబ్లిక్ క్యూ కడుతున్నారు. కొర్రపాడు టోల్ గేట్ దగ్గర 4 టోల్ బూతులు తెరిచి విజయవాడ వైపు వాహనాలు పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సీట్లు దొరకకపోవడంతో సొంత వాహనాల్లో ఏపీకి వెళ్తున్నారు. మే 13న తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లు వేసేందుకు సొంతూర్లకు జనం పయనమయ్యారు. దీంతో సిటీలోని బస్టాండ్స్ లో ఫుల్ రష్ కనిపిస్తోంది. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో ఆర్టీసీ బస్టాండ్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇంటికి పయనమవడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మే 13న ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బస్టాండ్స్ అన్ని ప్రయాణికులతో రష్ గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 6.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి కారులో అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ లో విద్యార్థులు, యువకులను లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేల్చారు. ఈజీగా డబ్బులు ఆర్జిస్తూ గంజాయి ముఠా జల్సాలు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మహమ్మద్ సలీం, అయూబ్ షేక్, వెంకట్ బల్లప్ప, శివమోళ్లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. పరారీలో మరో 2 నిందితులు ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. కీసరలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఒక బైక్ ను ఆపి బ్యాగ్ చెక్ చేస్తూ ఉండగా డబ్బు బయటపడింది. తనిఖీల్లో 18 లక్షల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదుకు ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. 4వ దశ పోలింగ్ లో భాగంగా ఒడిశాలో అన్ని ఏర్పాట్లు చేశామని ఒడిశా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నికుంజ ధాల్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న 23,000 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 104 కంపెనీల సాయుధ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నట్లు వివరించారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నికుంజ ధాల్ పిలుపునిచ్చారు.
during this phase of the poll. The good thing is that the number of female voters is more than the number of male voters, and our voter list is inclusive. It has good representation of the youth, good representation of the PWDs, and also the elderly citizens. We have already completed the home voting in these four parliamentary constituencies. So far, more than 3,285 plus years old senior citizens and PWDs have voted from their home. And we have also set up voter facilitation center for the voting by polling and the polling personnel. More than 23,000 voters on election duty have already exercised their franchise through postal ballot in these facilitation centers. We have already sent 6,296 postal ballot electronically for the service voters. As you know, these are the areas which have some LWE history. So we have taken sufficient care to ensure that the voters are safe, the polling parties and the police security personnel also are safe. So we have deployed 104 companies of Central Armed Police Force, which also includes the armed police forces of other states. So we are very confident that the polling will be conducted very peacefully and smoothly. We have made all arrangements to provide a very happy experience to all the voters. Traditionally, these are the areas the voting percentage has been higher. So through you, I would like to appeal to all voters of these four parliamentary constituencies to come out in large numbers on 13th of May, that is Monday, and exercise their most important democratic right, that is the right to. బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు పదవీ విరమణ చేస్తారా, బీజేపీ ప్రధానిగా ఎవరుంటారు అని ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతోందని, అయితే వారి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీని తాను అడుగుతున్నారని అన్నారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీలో నేతలు రిటైర్ కావాలన్న నిబంధన మోడీ పెట్టారని చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారని, అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 15న మోదీ రిటైర్ కాబోతున్నారా అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. एक बहुत महत्वपूर्ण बात करने जा रहा हूं, उसको ध्यान से सुनना. ये लोग इंडिया गठबंधन से पूछते हैं आपका प्रधानमंत्री कौन होगा. मैं बीजेपी से पूछता हूं आपका प्रधानमंत्री कौन होगा. आप लोग सोच रहे होंगे केजरीवाल क्या बात कर रहा है, मोदी जी होंगे. नहीं, मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं. बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा. सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया. अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं. तो मैं बीजेपी से पूछना चाहता हूं आपका प्रधानमंत्री का दावेदार कौन है. दोस्तों, अगले साल 17 सितंबर तक अगर इनकी सरकार बनी, तो उस पे भी आऊंगा मैं, अगर इनकी सरकार बनी तो पहले अगले 2 महीने में योगी जी को निपटाएंगे ये, और उसके बाद मोदी जी के सबसे खास अमित शाह को. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు లేకుండా జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదల సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. और मैं एक और बात बतानी चाहता हूं, 32 दांत है भाई साहब. 4 जून को तैयारी कर लीजिए. 4 जून को सेंटर में आम आदमी पार्टी के बिना सरकार नहीं बन पाएगी भाई. हमारी सरकार बनेगी, आपका हिस्सा होगा देश की सरकार में. ये दिन देखने के लिए बैठे थे हम, ये दिन देखने के लिए. सबसे ज्यादा वफादारी है, जो लॉयल्टी है, वो तब परखी जाती है जब आदमी पर कोई संकट का समय आता है. जो संकट के समय साथ खड़े रहते हैं वो ऑर्गेनिक होते हैं, जैसे कि आप हैं. आप
ఢిల్లీ ప్రజల కష్టాలు సీఎం కేజ్రీవాల్ కు పట్టడం లేదు అన్నారు బీజేపీ నేత మనోజ్ తివారీ. అవినీతి మరకలను కడుక్కునేందుకే కేజ్రీవాల్ ను సమయం సరిపోవడం లేదని ఆరోపించారు. ఢిల్లీలోని వృద్ధులకు పెన్షన్ ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పేదలకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ సిద్దంగా లేదని ఎద్దేవా చేశారు. కోర్టు దయతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ గందరగోళం సృష్టించే బదులు ఢిల్లీ ప్రజల కష్టాలు తీర్చడంపై దృష్టి సారించాలని సూచించారు. भ्रष्टाचार के आरोप में जेल जाने वाला और सुप्रीम कोर्ट से रहम के तौर पर बेल पर आने वाला व्यक्ति वो दूसरों को नैतिकता की शिक्षा दे, कितना हास्यास्पद लगता है। अपने पाप को, अपनी कमियों को छुपाने के लिए दूसरों पे कीचड़ उछालना कोई अरविंद केजरीवाल जी से सीखे। और मुझे पता है कि वो अपनी कमियों को छुपाने के लिए पहले से दूसरों पे कीचड़ उछालेंगे, भ्रम फैलाएंगे, ताकि कोई ये न पूछे कि साफ पानी क्यों नहीं आ रहा दिल्ली में, ताकि कोई ये न पूछे कि गलियां टूटी क्यों है दिल्ली में, ताकि कोई ये न पूछे कि मंदिरों पे कब्जे क्यों हो रहे हैं, ताकि कोई ये न पूछ दे कि हवा गंदी क्यों है, जमुना जी गंदी क्यों है। अरविंद केजरीवाल जी, अगर आप कोर्ट ने आपको 15-20 दिन के लिए कहा है जाओ भैया प्रचार करके आओ, तो इस కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉగ్రవాదుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే ముంబైపై ఉగ్రదాడులు జరిగాయని నిర్మల గుర్తు చేశారు. Right. You saw it during the 10 years of Congress, the UPA rule, how terror attacks were tolerated in a sense. Proper response was not given. They believed in sending dossiers to Pakistan to the extent that we will recall that the Mumbai attack, handlers have not still been punished. So the attitude and approach of Congress party towards terror is always been weak and soft. కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చెన్నై వాసులను కనువిందు చేసింది. రాత్రి మిలమిలా మెరుస్తూ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కనిపిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాటు ఇది కనువిందు చేసింది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ కనిపించింది. మే 14 వరకు పలు సమయాల్లో మళ్లీ ఈ స్పేస్ స్టేషన్ ను చూడొచ్చని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కనిపించనుంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సందర్శించారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న జేపీ నడ్డాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఉదయం హిల్ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ జనాలు కొండ ప్రాంతాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయ తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాలను అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని తెరిచారు. దీంతో భక్తులు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించేందుకు తరలివచ్చారు. దీంతో దర్శనానికి గంటల సమయం పడుతోంది. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన దారిలోనే సుమారు 2 గంటలకు పైగా నిల్చున్నామని, భద్రత, రద్దీ నిర్వహణపై అధికారులు సరైన ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోయారు. సాయం చేసేందుకు అధికారులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షం తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. నిన్న చెదురుమదురుగా కురిసిన వర్షం నేడు భారీగా పడడంతో తిరుచిరాపల్లి సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లోనూ వచ్చే 2 రోజుల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని వివరించింది. పాకిస్తాన్ విధిస్తున్న పన్నులపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీర్పూర్ జిల్లాలోని ధడియాల్ తహసీల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పదుల సంఖ్యలో నిరసనకారులను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా అదనపు బలగాలు మోహరించడంతో పాటు 70 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేయడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వడంతో పాటు ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు పలు ఆంక్షలు విధించారు. జమ్మూ కశ్మీర్ సంయుక్త అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఈ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వీటిలో కొన్ని సమీపంలోని పాఠశాలలోకి దూసుకెళ్లడంతో కొందరు బాలికలు గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమయ్యారు. 18 ఏళ్ల బారన్ ఈ వేసవిలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ చైర్మన్ ఇవన్ పవర్ వెల్లడించారు. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్నారు. అయితే ఆయన ఎంపికను ధృవీకరించేందుకు విస్కాన్సిన్లోని మిల్వాకీ నగరంలో జూలైలో పార్టీ కన్వెన్షన్ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బారన్ ట్రంప్ ఒకరని ఇవన్ పవర్ వెల్లడించారు. ఓటు మనందరి బాధ్యత. ఓటు వేసి మన బాధ్యతను నెరవేరుద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. నమస్తే.